అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసి మా బాబు మహేష్ బాబు బర్త్డే అనమాట. అందరూ బ్లెస్ చేసేయండి. ఇక వీడియోస్ వచ్చేసి పూట పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే చాలా పని ఉంది. కొంచెం లేట్గా అయినా పెడతాను, ఏమీ అనుకోవద్దు. ఎలాగ వీడియోస్ ఇక నుంచి నేను ఒకటి అనుకున్నాను, అది కూడా సాయంత్రం చెబుతాను. ఒకవేళ నేను మర్చిపోయినా కానీ కామెంట్లో చెప్పండి ప్లీజ్. రెడీ అయిన తర్వాత ఫొటోస్ పెడతాను బాబు, ఎలాగో చెప్పేయండి. ప్రతిసారి బాబు పాప ఈ పూట మామూలు అల్లరు కాదు, మామూలు టార్చర్ కూడా కాదు. వచ్చాడు నా బర్త్డే బాయ్. నానా హ్యాపీ బర్త్డే నానా. కన్నయ్య చూడు, చూడాలి. నువ్వు బుజ్జి బాబు ఇప్పుడు చూడు ఎంత ఉండేవాడు తెలుసా. ఫోనా కూలర్ మీద పెట్టాను. అగో మా బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పేసాను. నన్ను నీకు హ్యాపీ బర్త్డే చెప్పాను కదా. ఓ అది ఇప్పుడే అంటించాను. గమ్ము గమ్ము. అయ్యయ్యో ఊడిపోయింది. మా బాబు కోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను. మహేష్ బాబు అని ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వచ్చింది. మళ్ళీ ఫ్లవర్స్ తోటి ఇట్లా చేస్తున్నాను. అంటే ఇది వచ్చేసి లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఇట్లా ఉంటున్నాను అన్నమాట. ఇంకా చాలా ప్రిపేర్ చేశా, ఇంకా చాలా ప్రిపేర్ చేశాను. హార్ట్స్ అని 4V 3V 6V ఇలా అయితే బాగుంటాయి కదా. మనం ఎన్ని కొనుక్కొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా కానీ పిల్లల కోసం తల్లి కోసం పిల్లలు చేసిన హ్యాపీనెస్ నార్మల్గా ఉంటుంది. వాటి వల్ల వచ్చే అందానికే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా బాబు కోసం అయితే ఇట్లా ట్రై చేశాను, ఎందుకంటే వాడి ఫస్ట్ బర్త్డే కూడా అంతే అలాగే చేశాను అన్నమాట. అప్పుడు చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేశాను. ఈసారి నేను ఓన్గా చేయాలి అనుకుని ఓన్గా చేశాను. ఎందుకు అంటే అప్పట్లో నేను అంతా మనవారు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని, కానీ మనుషుల యొక్క ఒక ఇది తెలుస్తూ వస్తూ ఉన్న దగ్గర నుంచి ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరైనా ఒకటే. అందుకే అందరినీ నమ్మిదైపోవడం కన్నా తెలిసిన వాడిని కూడా నేను ఎక్కువగా నమ్మదలుచుకోకుండా మనకి చేతనైతే మనం చేసుకోవాలి, లేదు అంటే సైలెంట్గా కూర్చోవాలి అంతే. అందుకని ఎవరికి ఇది అడగదలుచుకోవాలి. అవునా కదా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అందరి ఆశీస్సులు మా బాబుకి అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.